ఈ అల్లపు సోయ అనేది మడతమాలలో కానీ గాజు బాటిళ్ళలో కానీ నిల్వ చేసుకుంటే సంవత్సరం వరకు సోయి ఖరాబ్ కాకుండా ఉంటుందండి. హాయ్ అండి, ఎర్రంవారి ఛానల్కు స్వాగతం. ఈరోజు ఇంకో కొత్త వంటతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు అల్లపు సోయి. మేము అల్లపు సోయి ఎలా పెడతామో చూపిస్తాను. అయితే మనం అల్లపు సోయికి పోపు పెట్టుకుందాము. ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ పడుతుంది. పోపు చల్లారేలోపు మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, కొన్ని పోపిత్తులు. జీలకర్ర ఆవాలు కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి రెండు కలిపి పేస్ట్ చేసుకొని ఇవి కూడా పోపులోనే పచ్చి వాసన పోయేంత వరకు వేసుకోవాలి. మరీ ఎర్రగా వేసుకోవద్దు, కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంక ఇప్పుడు మనం పొయ్యి ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి అనేది ఈ చల్లగాయలోపు మనం మామిడికాయ ముక్కలు అనేది కట్ చేసుకున్నాము. నేను తీసుకున్న మామిడికాయలకి ఈ చిన్న గిన్నెతో 4 గిన్నెల మామిడికాయలు అయితే అయ్యాయి. మీ కొలత గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఇదే గిన్నెతో ఉప్పు కారం తీసుకుందాం. ఒక 1/2 కప్పు కాచి చల్లార్చిన నూనె ముక్కలకు పట్టించుకోవాలి. కొద్దిగంత పసుపు, ఒక గుప్పెడు వెల్లిపాయలు పొట్టు తీసి, ఒకసారి కలుపుకుందాం. పసుపు అంతా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. పసుపు అంతా మంచిగా కలుపుకున్న తర్వాత అదే కప్పుతో ఇప్పుడు పసుపు అంతా ముక్కలకు పట్టిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే ముక్కలు తీసుకున్నామో, మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతో కారం, అదే గిన్నెతో సాల్ట్ మాత్రం కొద్దిగా తక్కువ తీసుకోవాలి. కారం ఫుల్గా తీసుకున్నాం కాబట్టి సాల్ట్ 3/4 వంతు తీసుకోవాలి. 1/4 వంతు సాల్ట్ తక్కువ తీసుకోవాలి. జీలకర్ర మెంతులు వేయించి పొడి చేసుకున్నాను, ఇదొక స్పూన్. ఇప్పుడు మనం వేసిన జీలకర్ర మెంతుల పొడి, సాల్ట్, కారం అన్నీ ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకు మంచిగా కలిసిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా పోపు, అది చల్లారిన తర్వాత ఈ ముక్కలకు పట్టించుకుందాం. మనం ముందుగా పెట్టుకున్నాం కదా పోపు, అల్లం వెల్లిపాయ జీలకర్ర ఆవాలు ఇవి చల్లారిపోయింది. ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలలో కలుపుకుందాం. ముక్కలకు పట్టే విధంగా అంతా మంచిగా కలుపుకుందాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు కారం ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఒక 2 రోజులు ఊరితే అల్లపు సోయి మంచిగా ఊరుతుంది. పెట్టిన వెంటనే ఊరదు, ఒక 2 రోజులు ఊరనివ్వాలి. ఒక 2 రోజులు ఊరితే కానీ అల్లపు సోయి టేస్ట్ ఉండదు. అల్లం వెల్లిపాయ ఘాటు ఉంటుంది, మామిడికాయ ముక్కలు పులుపు ఉంటాయి కదా, 2 రోజుల టైం పడుతుంది ఇవి ఊరడానికి. మీ అందరి కోసం మేము ఎలా పెడతామో అల్లపు సోయి చూపిస్తున్నాను. ఇది 2 రోజులు ఊరిన తర్వాత ఆయిల్ అనేది పైన తేలుతుంది. ఇంకా మీకు ఆయిల్ కావాలంటే కూడా మళ్ళీ పైనుంచి కూడా పోసుకోవచ్చు ఊరిన తర్వాత.
వేడి వేడి అన్నంలోకి కాసంత నెయ్యి వేసుకొని అల్లపు సైత తింటే చాలా బాగుంటుందండి.